దేశంలో మొదలైన జీఎస్టీ పండగ అమల్లోకి వచ్చిన కొత్త స్లాబులు పేద మధ్య తరగతికి ఊరట. జీఎస్టీ సంస్కరణతో అందరికీ మేలు. వన్ నేషన్ వన్ ట్యాక్స్ కళ సాకారమైంది. దేశ వృద్ధి రేటు మరింత పెరుగుతుందన్న మోదీ. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులే వాడండి, మరోసారి ప్రజలకు ప్రధాని స్వదేశీ పిలుపు. మోదీ నినాదానికి మద్దతు పలికిన చంద్రబాబు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద. 40 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల. ఇన్ఫ్లో 2 లక్షల క్యూసెక్కులు. రేపు మేడారంలో రేవంత్ రెడ్డి పర్యటన. అభివృద్ధి ప్రణాళిక ఖరారు చేయనున్న సీఎం. ఏర్పాట్లపై మంత్రి సీతక్క సమీక్ష. నేటి నుంచి విశాఖలో ఈ గవర్నెన్స్ సదస్సు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. హాజరు కానున్న ఇండియన్ టెక్ నిపుణులు. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద. ఓఎస్ఎస్ ఫర్టిలిటీతో మీ పేరెంట్హుడ్ ప్రయాణాన్ని ప్రారంభించండి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత. కొనసాగుతున్న విద్యుదుత్పత్తి. ఇవాళ ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం. ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన. 25న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం. ఇవాళ 3వ రోజు ఏపీ అసెంబ్లీ. పలు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. వ్యవసాయంపై చర్చ. బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబు. రేపటి నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. ఏర్పాట్లు పూర్తి చేసిన టీటీడీ. విజయవాడలో దసరా ఉత్సవాలు. బాలా త్రిపుర సుందరీదేవి రూపంలో అమ్మవారు. ఈ ఏడాది 11 అలంకారాల్లో దర్శనం. పరకామణి చోరీపై రాజకీయ రచ్చ. సిబిఐతో దర్యాప్తు చేయించాలన్న భూమన. దొంగతో రాజీ పడ్డారన్న భానుప్రకాష్ రెడ్డి. నీళ్లు మళ్లించకుండా స్పిల్వే ఎలా కడతారు? పోలవరం కోసం చాలా సార్లు ఢిల్లీ వెళ్లాం. ఆలస్యానికి చంద్రబాబే కారణమన్న బుగ్గన. ఆల్మట్టి ఎత్తు పెంపుకి తెలంగాణ వ్యతిరేకం. సుప్రీంలో కేసు నడుస్తోందన్న ఉత్తమ్. కాళేశ్వరం అంశంలో చర్యలు తప్పవన్న మంత్రి. సిద్దిపేటలో ఎవరి ఆంక్షలు పనిచెయ్యవు. కుట్ర చేసిన వారిని వదిలిపెట్టను. చింతమడకలో హరీష్ కి కవిత హెచ్చరికలు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కూలిన గోడ. 4గురికి తీవ్ర గాయాలు. ఆసుపత్రిలో చికిత్స. అనంతపురం జిల్లా గుంతకల్లులో ఉద్రిక్తత. నవరాత్రి ఫ్లెక్సీలను చించేసిన యువకులు. చర్యలు తీసుకోవాలని ఆర్యవైశ్యుల ఆందోళన. పాకిస్తాన్పై టీమిండియా ఘన విజయం. సూపర్ 4లో పాక్ను చిత్తు చేసిన భారత్. 6 వికెట్ల తేడాతో గెలుపు. పాకిస్తాన్ క్రికెటర్ ఫర్హాన్ ఓవర్ యాక్షన్. హాఫ్ సెంచరీ చేశాక పిచ్చి చేష్టలు. బ్యాట్ తో గన్ ఫైరింగ్ చేస్తున్నట్లుగా సెలబ్రేషన్.